నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో ఆ పేరొక సంచలనం. తండ్రిని మించిన తనయుడిగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టి దిగ్విజయంగా పూర్తి చేశారు. రాజకీయ విమర్శకులు సైతం చినబాబుపై ప్రశంసల జల్లు ఎందుకు కురిపిస్తున్నారు? యువగళం పాదయాత్రతో లోకేష్ తనను తాను నిరూపించుకున్నారా? పరిణితి సాధించారా? నాయకత్వ పటిమతో ప్రజలకు పార్టీ శ్రేణులకు చేరువయ్యారా? హావ్ ఎ లుక్. ఒక నాయకుడు రాజకీయాల్లో రాణించాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ముఖ్యంగా పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆటుపోట్లను తట్టుకొని నిలబడేవారే పరిపూర్ణ నేతగా రాటుదేలుతారు. ఇలాంటి అవకాశం తక్కువ మందికే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో యువగళం పాదయాత్ర చేపట్టిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి అలాంటి సువర్ణ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని లోకేష్ సద్వినియోగం చేసుకున్నారా లేదా అని అంచనా వేయాలంటే యువగళం పాదయాత్రను చంద్రబాబు అరెస్టు ముందు, అరెస్టు తర్వాత అని రెండు భాగాలుగా పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తాయని టీడీపీ శ్రేణులు అంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జనవరి 27న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 227 రోజులలో అధికార వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ దిగ్విజయంగా కొనసాగిన లోకేష్ యువగళం 3132 కిలోమీటర్లు నడిచిన అనంతరం విశాఖ నగర శివారునున్న గాజువాక నియోజకవర్గంలోని అగనంపూడి టోల్గేట్ సమీపంలో ముగిసింది. ఈ పాదయాత్రతో లోకేష్ తనను తాను కొత్తగా పరిచయం చేసుకున్నారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరిట హిందూపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. సుమారు 208 రోజుల పాటు 2817 కిలోమీటర్లు నడిచి 2013 ఏప్రిల్ 27న గాజువాక ప్రాంతంలో యాత్రను ముగించారు. దీంతో అప్పట్లో ఓ భారీ పైలాన్ను నిర్మించారు. కాగా ఇక లోకేష్ పాదయాత్ర కూడా తన పాదయాత్రను ఇక్కడే ముగించడంతో శివాజీనగర్ వద్ద చంద్రబాబు నిర్మించిన పైలాన్ పక్కని ఇప్పుడు మరో పైలాన్ను ఆవిష్కరించారు. అయితే ఓవైపు విశాఖ నగరంలో యువగళం పాదయాత్ర ముగుస్తున్నప్పటికీ ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు మధ్యన ఉండే భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద డిసెంబర్ 20వ తేదీన యువగళం విజయోత్సవ సభ నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇక ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో సహా రాష్ట్రంలోని టీడీపీ ముఖ్య నేతలందరూ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ యువగళానికి ఆదిలోనే చిత్తూరు జిల్లాలో పోలీసులు పలు ఆంక్షలు విధిస్తూ మైక్ సెట్లను తొలగించినా లోకేష్ మాత్రం అంబేద్కర్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ఎన్ని ఇబ్బందులొచ్చినా పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పి పట్టు విడవకుండా పాదయాత్రను కొనసాగించారు. అడుగడుగునా ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ ఎక్కడా కూడా అధికార వైసీపీ అవాంతరాలకు తలగ్గకుండా అనంతపురం జిల్లాకు చేరేసరికి ఆయన మరింత రాటుదేలినట్టు కనిపించారు. అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో పనిచేశారు. మీడియా దృష్టిని కూడా తనవైపు తిప్పుకోగలిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి పాదయాత్ర దోహదపడిందనే విశ్వాసం టీడీపీ కార్యకర్తల్లో కలిగింది. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడులలో లోకేష్ పాదయాత్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడులు చేసినప్పటికీ అధికార బలంతో తిరిగి టీడీపీ వారిపైనే కేసులు నమోదు చేసినా వారి ప్రయత్నాలను తిప్పికొడుతూనే లోకేష్ విజయవంతంగా ముందుకు సాగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే స్కిల్ స్కామ్ కేసులో భాగంగా చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, రిమాండ్ నేపథ్యంలో భాగంగా మధ్యలో కొంతకాలం పాదయాత్ర నిలిచిపోయింది. కాగా కొద్ది రోజుల కిందట రాజోలు నియోజకవర్గంలో తిరిగి ప్రారంభమైన పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా మీదుగా విశాఖలో ప్రవేశించింది. ఓవైపు అధికార పార్టీ అరెస్టుల పర్వం దండయాత్రను చేసినప్పటికీ అటు కుటుంబ బాధ్యతను, ఇటు పార్టీ బాధ్యతను తన భుజాలపై వేసుకుని పోరాడాడు. సరిగ్గా ఇదే సమయంలో తమకు ధైర్యాన్నిస్తూ అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ని తన అన్నా అంటూ పొత్తులో భాగంగా ముందుకు సాగారు. రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండల్లో సైతం యువగళం ఆగలేదు. ఎమిగనూరు నియోజకవర్గంలో జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యాత్రను కొనసాగించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉక్కు సంకల్పంతో లక్ష్యంగా పయనించారు యువనేత లోకేష్. రాయలసీమలో గతంలో ఏ నాయకుడు చేయని విధంగా సుదీర్ఘ పాదయాత్రతో లోకేష్ రికార్డు సృష్టించారు. 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1587 కిలోమీటర్ల మేర సీమలో యువగళం పాదయాత్ర కొనసాగింది. అనుక్షణం ప్రజల్లో మమేకమవుతూ పాదయాత్ర సాగింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చాపురం వరకు చేయాలనుకున్న యువగళం పాదయాత్రను యువనేత లోకేష్ అనివార్య పరిస్థితుల్లో విశాఖ జిల్లా అగనంపూడి వద్దే ముగించాల్సి వచ్చింది. అడుగడుగునా ఉత్తరాంధ్ర ప్రజలు లోకేష్కు బ్రహ్మరథం పట్టారు. చైతన్యానికి మారుపేరైన ఉభయ గోదావరి జిల్లాలో 17 నియోజకవర్గాల పరిధిలో 23 రోజుల పాటుగా యువగళం పాదయాత్ర జనజాతరను తలపించేలా సాగింది. లోకేష్ పాదయాత్రతో టీడీపీకి పూర్వ వైభవం ఖాయమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. యువగళం పాదయాత్రలో భాగంగా డిసెంబర్ 17వ తేదీ వరకు యువనేత లోకేష్ 70 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 155 ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద యువగళంలో లోకేష్కు ప్రజల నుండి వారి సమస్యలపై 4353 వినతులందాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ యువగళం పాదయాత్ర నారా లోకేష్ ఇమేజ్ను అమాంతం మార్చేసింది. ఆయనపై వచ్చిన కామెంట్స్కు సరైన సమాధానం చెప్పింది. తనలోనూ నాయకత్వ పటిమ ఉందని, విమర్శకులకు చెక్ పెట్టిందని చెప్పొచ్చు. తండ్రి బాటలోని ఆయన కుమారుడు లోకేష్ కూడా ప్రజాక్షేత్రంలో దూసుకుపోయారు. రాష్ట్రంలో 4.5 ఏళ్ల జగన్ పాలనా వైఫల్యాలు, దోపిడీ విధానాలను ఎండగట్టడమే గాక ప్రతి బహిరంగ సభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తూ వచ్చారు. మొత్తానికి తనని ఇన్నాళ్లు విమర్శించిన వారి చేతే శభాష్ అని పిలిపించుకున్నారని పరిశీలకులు అంటున్నారు. మరి యువగళం పాదయాత్ర తర్వాత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ ఇంకెలాంటి కార్యక్రమాలు చేపడతారో చూడాలి. యువగళంతో అవరోధాలను అధిగమించి అక్రమ కేసులను ఎదుర్కొని మొక్కవోని దీక్షతో లోకేష్ ముందుకు సాగారు. తనను తాను నిరూపించుకుని నిలబడ్డారు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండడం, దుమ్ము ధూళిలో నడవడం, రోజు 1000 నుంచి 1500 మంది పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేష్ని నాయకుడిగా మరింత రాటుదేల్చాయి. ఇక పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి మున్ముందు ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, వైసీపీని గద్దె దించేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళతారు అన్నది వేచి చూడాల్సిందే.